హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మార్నింగే రెడీ అయ్యాను. బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది పూర్తి వ్లాగ్లో చూపిస్తాను. ఖచ్చితంగా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మా క్యూటీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, లిప్స్టిక్ రాసేసుకుంటుంది. మా కన్నయ్య కూడా రెడీ అయ్యాడు. చూడండి, ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము. బయటకైతే వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ వ్లాగ్ని చూసేయండి. బాయ్ చెప్పు. ఇలా అందరం కలిసి అయితే వెహికల్లో వెళ్తున్నాం. పిల్లలైతే మార్నింగే లేచారు కాబట్టి ఎక్కగానే పడుకుండిపోయారు. ఎందుకంటే మార్నింగ్ లేచారు కదా, వాళ్ళకైతే మా పాప అయితే పడుకుంది, బాబు కూడా నిద్రకు వచ్చేసాడు. చూసారు కదా, మేము వెళ్ళే టెంపుల్ కూడా వచ్చేసింది. ఇది ఏదో ఎక్కడో కాదండి, మన తెలంగాణ టెంపులే. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. అందరి అక్షరాభ్యాసాలకు ఇక్కడికే వస్తారు. ఇది చాలా కొండ ప్రదేశంలో అమ్మవారు అనేది ఉంది. ఇది వర్గల్ సరస్వతి మాత టెంపుల్ అండి. నిత్యం కమల పూలతో అర్చన అనేది జరుగుతూ ఉంటుంది, పూలతో. ఈ వర్గల్ అనేది బాసర తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సరస్వతి మాత టెంపుల్గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు పైన పార్కింగ్ అనేది ఉంటుంది. కింద మనకు కొబ్బరికాయలు, అలాగే పూజా సామాగ్రి, అక్షరాభ్యాసానికి సంబంధించిన సామాను అంతా ఉంటాయి. ఇది మెయిన్ గుడి గోపురం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ దర్శనానికి దారి అనేది ఉంటుంది. మనము పైకి ఎక్కగానే రైట్ సైడ్ అనేది పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకు షాప్స్, కొబ్బరికాయలు కొట్టే ప్లేసు, అలాగే వాష్రూమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కొత్త వాళ్ళ కోసం నేను ఈ బ్లాగ్ అయితే చెప్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ మా వారైతే పార్కింగ్ చేసేసి వచ్చేసారు. మేమందరం పైన నిల్చుండిపోయాము. ఇక్కడ అమ్మవారు అనేది కొండపైన ఉంటుంది కాబట్టి టెంపుల్ పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ గార్డెనింగ్లో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా, తెల్లవారుజామునే కాబట్టి చాలా మంచిగా అనిపించిందండి మాకైతే. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది. స్టెప్స్ అనేవి ఉంటాయి, చాలా కూడా 3 floors రకంగా ఉంటుంది. ఎక్కరాని వాళ్ళకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా ఉందండి. అది మేము వెళ్ళే రోజైతే అది పని చేయలేదు కాబట్టి అందరం అనేది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము, స్టెప్స్ ఎక్కుకుంటూ. చూడండి, మా పాప కూడా ఎక్కేస్తుంది స్లోగా. అక్కడ ఒక సరస్వతి మాత ఫోటో కూడా ఉంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. లోపలైతే గర్భగుడిలో లేదండి, కాకపోతే నేనైతే తీసాను. ఇక్కడ మనకు అమ్మవారు వీణా పుస్తకం పట్టుకొని సాక్షాత్తు మనకు దర్శనమిస్తారు. కాబట్టి ఇక్కడ నిత్యం అక్షరాభ్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వందలు వేల కొలదిలో ఇక్కడ అక్షరాభ్యాసాలు అనేవి జరిపించుకుంటుంటారు. ఇక్కడ విశేషంగా వసంత పంచమి రోజైతే విశేష పూజలు కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇక్కడ మా పాప కోసం అయితే మేము అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చాము. ఇక్కడ అలాగే ఈ టెంపుల్లో మనకు ఇంకా 3-4 టెంపుల్ కూడా దర్శనమిస్తారు. లక్ష్మీ గణపతి టెంపుల్, శనేశ్వర ఆలయం, అలాగే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అనేది ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఈ టెంపుల్లోనే ఉంది అండి. అవన్నీ దర్శించుకున్న తర్వాత మేము అక్షరాభ్యాసానికి అయితే వచ్చేసాము. అక్షరాభ్యాసానికి టికెట్ అనేది 250 రూపీస్ ఉంటుంది. అందరూ అన్నీ కూడా అందులోనే మనకు ప్రొవైడ్ చేస్తారు, అంటే అన్ని ఐటమ్స్ వాళ్ళే ఇస్తారు. అలాగే చేయించుకోవడానికి 250 టికెట్ అండి. అందరూ కూడా ఇలా అందరూ ఒక 10-20 మెంబర్స్ అయ్యాక పూజ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నమస్కారం చేసుకోవడం, అందరూ తీసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు చేతిలో పట్టుకుని మీ మనసులో ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. ఆదము నిర్విఘ్నేన సమాప్యంతం మహాగణాధిపతి ప్రార్థనమహం కరిష్యే. విడిపూలు ఉన్న వాళ్ళు 2 పుష్పాలు కూడా తీసుకోండి. ఆ అక్షంతల పుష్పాలు చేతిలో పట్టుకుని మనసులో ఒకసారి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం యాముందే దోషాల ఆర్ధవ ఆయాస ప్రమస్త అన్మిల యామీనా వరదంతం విదగ్రాయ శ్వేతృత్వాసరాయ యా బ్రహ్మాంతలింగ భగవద్దేవై సదా పూజిత సామా సరస్వతి భగవతి విశేషజాభ్యామః. చెప్పడం విశ్వంభరి సాక్షి వర్గల్ గిరి నివాసిని విద్యా
సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి ఓం సరస్వత్యై నమః. మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ పలకని అమ్మవారి కింద భావించి మీ చేతిలో నక్షత్ర పుష్పాలు ఆ పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. ఈ ప్లేస్ అనేది గర్భగుడి నుంచి ఒక 2-3 స్టెప్స్ కిందికి దిగితే ప్లేస్ అనేది ఉందండి. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం అనేది ఉంది. ఇక్కడ అది అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా మనం దేవుడి గుడిలో చేసుకునేవి అన్నీ కూడా ఈ ప్లేస్లోనే చేస్తారంటండి. ముందుగా పంతులు గారు తల్లిదండ్రులతో పూజ అనేది చేయించాడు. తల్లిదండ్రులు ముందుగా పూజ చేసిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు పలక పైన పిల్లలతో మనకు ఓంకారం అనేది దిద్దించాడు. ఇక్కడ శ్రీ అని పిల్లలు తల్లిదండ్రుల ఒళ్ళో కూర్చోపెట్టుకొని రాపిమని అయితే చెప్పాడు. మీకు ఒక సంతానం ఉంటే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, అలా మీరు తీసుకొచ్చిన వాళ్ళతో పాటు ఎవరున్నా కూడా రాయించవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మా పాప అయితే నా పైన కూర్చుంది, మా బాబు వాళ్ళ నాన్న పైన కూర్చొని అయితే రాస్తున్నాడు. ఫస్ట్ బియ్యంలో మనకు శ్రీ అనేసి రాయమని చెప్పాడు పంతులు గారు. పంతులు గారు అందరికీ ఎలా చెప్తున్నాడో మేము కూడా అలాగే చేశాము. చూడండి, ఇక్కడ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ బాబుతో రాయిస్తున్నాడు. మా పాప అయితే తనే రాసేస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదంట. చూడండి, అంత ఫాస్ట్ జనరేషన్ అయితే ఇప్పుడు ఉంది మనకు. నేను ఇలా దిద్దమ్మా అంటే కూడా అసలు వినట్లేదు. ముందుగా పలక పైన శ్రీ అని దిద్దించమన్నాడు. తర్వాత నమశివాయ సిద్ధం నమః ప్రారంభ అని రాపియడం అనేది జరిగింది. ఇలా రాసిన ప్రతి అక్షరాన్ని కూడా 3 సార్లు పిల్లలకు అనుకుంటూ దిద్దించమని చెప్పాడు. మేమైతే పిల్లల చెవులో చెప్పుకుంటూ దిద్దించాలని పంతులు గారు అయితే చెప్పారు. అలాగే చేసాం. కానీ పిల్లలైతే అల్లరి చేస్తారు కదా, అల్లరి చేసినా సరే వాళ్ళ చేతిని పట్టుకొని దిద్దించమన్నారు. మేమైతే ఇద్దరం కూడా అలాగే పిల్లలతో చేతితో మనం రాసిన శ్రీ నమశివాయ సిద్ధం నమః అనే అక్షరాలన్నింటినీ కూడా 3 సార్లు పిల్లలతో చెవులో చెప్పుకుంటూ రాపిచ్చామండి. వాళ్ళ విద్య, ఉన్నతి, జ్ఞానము అన్నీ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో మంచి బుద్ధి జ్ఞానంతో వర్ధిల్లాలని ఆశీర్వాదం కూడా ఇచ్చాడు పంతులు గారు అనేది. తర్వాత తల్లిదండ్రులు మనం పూజ చేసిన అక్షంతలో తల్లిదండ్రులు, వచ్చిన వాళ్ళు పెద్దలు, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ఎవరు వస్తే వాళ్ళైతే అందరూ కూడా పిల్లలపై ఆ అక్షతలు వేసి ఆశీర్వాదం అనేది ఇవ్వమని చెప్పాడు పంతులు గారు. తర్వాత ఇలా రాయించిన తర్వాత అందరూ కూడా ఆశీర్వాదం అనేది ఇచ్చారు పిల్లలకు. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మా అత్తయ్య మామ వచ్చారు, వాళ్ళు అందరం కూడా ఆశీర్వాదం అనేది ఇవ్వడం జరిగింది. ఇలా మా పిల్లల అక్షరాభ్యాసం అనేది వర్గల్లో సరస్వతి మాత ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఉన్నత విద్య మంచిగా చదువుకోవాలంటే అక్షరాభ్యాసం అనేది పునాది అండి. అంటే మనం అక్షరాభ్యాసం రాయించి వదిలేయడం కాదండి, అక్కడి నుంచే స్టార్ట్. కాబట్టి పిల్లలకు అనేది మనము మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తును అందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అక్షరాభ్యాసం అనేది జరిపించాలంట. కాబట్టి మేము కూడా ప్రతి తల్లిదండ్రి కోరుకునేది కూడా అదే అండి. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అయితే ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగే మేము కూడా మా పిల్లలకు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ అమ్మవారిని అయితే ప్రార్థించడం అనేది జరిగింది. అలాగే ఈ టెంపుల్లో నిత్య అన్నదానం కూడా ఉంటుందండి. 12 తర్వాత అన్నదాన కార్యక్రమానికి టోకెన్లు కూడా ఇస్తారు. ఈ పూజ చేసుకున్న తర్వాత మేమైతే కింద ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్న తర్వాత టోకెన్స్ తీసుకొని అన్నదానానికి అయితే వెళ్ళామండి. చాలా బాగా ఫుడ్ అనేది పెట్టారు. అందరం కూడా అక్కడే మేమందరం కూడా అన్నదానం అనేది చేసాము. తినేసి మేము ఇంటికి అనేది తిరిగి వచ్చేసామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.